హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అయితే రావడం జరిగింది. మరి కాసేపట్లో జమ కానున్న జిల్లాలు, ట్రెజరీలు, శాఖలు ఇవే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు, పెన్షన్‌లకు శుభవార్త. ఎట్టకేలకు కదిలిన బిల్లులు. రేపటి నుంచి భారీగా జీతాలు, పెన్షన్లు జమ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లకు జీతభత్యాల చెల్లింపులపై తాజా సానుకూల పరిణామం మరియు చెల్లింపుల ప్రక్రియ. రోజంతా నిరీక్షణకు గురిచేసిన జీతాలు, పెన్షన్ బిల్లుల విషయంలో ఎట్టకేలకు శుభ పరిణామం చోటు చేసుకుంది. సాయంత్రం 6 గంటల తర్వాత నుండి బిల్లుల ప్రాసెసింగ్‌లో కదలిక అనేది ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేయడంతో సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలోని బిల్లులన్నీ వేగంగా ప్రాసెస్ అవుతున్నాయి. ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు గొప్ప ఊరటనిచ్చే వార్త. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి బిల్లులలో కదలిక ఏర్పడిందనమాట. పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనైతే చూపిస్తోంది. అంటే ఇది కర్నూలు సర్వీస్ పెన్షన్ యొక్క బిల్ అనమాట. అలాగే మరొక బిల్ నంబర్ చెక్ చేయగా ఈ యొక్క బ్యాచ్ అంతా కూడా ఈ-కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. బిల్లులన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ-కుబేర్ స్టేజ్‌కి అయితే వెళ్ళాయి. సో, వైజాగ్ సీతమ్మ ధార ఫ్యామిలీ పెన్షన్ కూడా ఈ కుబేర్‌కైతే వెళ్ళింది. రేపు మార్నింగ్ జమ అవ్వచ్చు అని అయితే అంటున్నారు. ఇకపోతే జీతాల బిల్లు చెక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి మీరైతే డైరెక్ట్‌గా మీరొక జీతాలు, పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోగలరు. సాలరీ స్టేటస్ సంబంధించి ఒక పోల్ కండక్ట్ చేయగా సో, చాలామందికి ఈ కుబేర్ స్టేజ్‌కి వెళ్ళినట్టుగా పోల్ నమోదైంది. బిల్లుల స్థితిలో కీలక మార్పులు. ఈ కుబేర్ దశకు చేరిక. సాయంత్రం 6 గంటల వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్న బిల్లులు ఆ తర్వాత ఒక్కసారిగా ప్రాసెసింగ్ వేగవంతంగా పుంజుకున్నాయి. ప్రస్తుత స్టేటస్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం చాలా బిల్లుల స్టేటస్ అన్నీ కూడా పేమెంట్ ఇన్ ప్రాసెస్ ఫర్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనైతే చూపిస్తోంది. ఇది చెల్లింపుల ప్రక్రియలో అత్యంత కీలకమైన మరియు చివరి దశ. గ్రీన్ ఛానెల్‌కు బిల్లులు. సాంకేతికంగా చెప్పాలంటే జీతాలు మరియు పెన్షన్ బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానెల్‌లోకి ప్రవేశించి ఆర్‌బీఐ వారి చెల్లింపుల గేట్‌వే అయినటువంటి ఈ కుబేర్‌కు బ్యాచ్‌ల ద్వారా అయితే బ్యాచ్‌ల వారీగా చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసిందనడానికి ఇదే నిదర్శనము. బిల్లుల స్టేటస్ చెక్ చేసుకోండి. మీ బిల్లు స్టేటస్‌ను తెలుసుకోవడానికి అవసరమైన లింక్‌ను డిస్క్రిప్షన్‌లో అయితే అందించాము. దాని ద్వారా మీరైతే బిల్లులు ప్రస్తుత స్టేటస్‌ని అయితే నేరుగా చెక్ చేసుకోగలరు డైరెక్ట్‌గా. ప్రభుత్వానికి చేరిన 2,000 కోట్ల నిధులు. ఈ చెల్లింపుల ప్రక్రియ వేగవంతం కావడానికి ప్రధాన కారణం ఈరోజు ఆర్‌బీఐ నిర్వహించిన ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అందినటువంటి 2,000 కోట్ల రూపాయలు. ఆర్‌బీఐ ప్రెస్ రిలీజ్. ఆర్‌బీఐ ఈరోజు సాయంత్రం విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీస్ వేలంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2,000 కోట్ల అప్పుగా అయితే మంజూరైంది. ఈ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరడంతో జీతాల చెల్లింపులకు మార్గం సుగమమైంది. చెల్లింపులు అందుకునే శాఖలు మరియు ట్రెజరీల వివరాలు చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రి లేదా రేపటి నుంచి క్రింది శాఖలకు సంబంధించి ఉద్యోగులకు జీతాలు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్, గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, హోం శాఖ అంటే పోలీస్ శాఖ, న్యాయ శాఖ, ట్రెజరీ మరియు అకౌంట్స్ డిపార్ట్మెంటు, ఇక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్, ఆర్&బి, జలవనరుల శాఖలు తదితర డిపార్ట్మెంట్లలో మనకు ఈరోజు రాత్రికే జీతాలు, పెన్షన్లు జమ కావచ్చు. లేదంటే రేపు మార్నింగ్ జమ అవుతాయి. ఈ కుబేర్ దశకు చేరిన ప్రధాన ట్రెజరీలు చూసుకున్నట్లయితే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం, తెనాలి, పాలకొల్లు, మదనపల్లి, పులివెందుల, మంగళగిరి, విజయనగరం, చీరాల, మార్కాపురం, హిందూపురం, నంద్యాల, అనంతపురం, అమలాపురం ఇటువంటి దాదాపుగా ఈ ట్రెజరీ పరిధిలలో బిల్లులన్నీ కూడా ప్రధాన ట్రెజరీలలో బిల్లులు ప్రాసెసింగ్‌లో అయితే ఉన్నాయి. అంటే ఈక్వల్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయి. ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులు అయితే గ్రీన్ ఛానెల్‌కి వెళ్ళాయన్నమాట. సో, చూసుకోవచ్చు ఈరోజు జమ అయ్యే డిపార్ట్మెంట్ వారీగా స్క్రీన్ పైన చూడొచ్చు.
సో, ఈరోజు ఆర్‌బీఐ కుబేర్‌కి వెళ్ళే ట్రెజరీల లిస్ట్ అండి ఇవన్నీ కూడా ఆర్‌బీఐ కుబేర్‌కైతే చేరుకోవడం జరుగుతుందనమాట ఈరోజు బిల్లులన్నీ కూడా. సో, ఇది రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ ఆర్ ప్రైస్ బేస్డ్ ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఈరోజు ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఏపీకి 2000 కోట్ల అప్పుకు మంజూరైంది. దాని తాలూకా రిజల్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన నోటీసు. సో, రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ ఆర్ ప్రైస్ బేస్డ్ ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో, ఇక చెల్లింపులపై తుది అంచనా. ఈరోజు రాత్రికి అవకాశం తక్కువే. బిల్లులు ఈ-కుబేర్ దశకు చేరినప్పటికీ బ్యాంకింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈరోజు రాత్రికి చెల్లింపులు జరిగే అవకాశం కేవలం 10% మాత్రమే ఉంది. ఇక రేపు ఉదయానికి భారీగా చెల్లింపులు. అసలు చెల్లింపుల ప్రక్రియ రేపు ఉదయం నుంచి భారీ స్థాయిలో ప్రారంభం కానుంది. దాదాపుగా ఉద్యోగులు, పెన్షన్‌లందరికీ కూడా రేపు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని గట్టిగా అంచనా వేయవచ్చు. సో, రోజంతా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడినట్లయింది. ప్రభుత్వం నిధులను సర్దుబాటు చేయడంతో జీతాల పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ అంశంపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, బిల్లులలో కదలికను బట్టి వాస్తవ అప్డేట్స్‌ని మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.